గుడ్ మార్నింగ్, జై హింద్, జై శ్రీరామ్. ఇవాళ మార్కెట్ లేదని మీకు తెలుసని అనుకుంటున్నాను. ఇవాళ అయోధ్యలో రామ మందిరం విగ్రహ ప్రాణప్రతిష్ఠ కాబట్టి ఇవాళ మార్కెట్ అనేది సెలవు ఇచ్చారు. అందుకే మనకి సాటర్డే రోజు మార్కెట్ ఉన్నింది, ఫుల్ డే ఉన్నింది. సో ఇవాళ మీకు ఒక చిన్న టిప్ ఇవ్వబోతున్నాను. క్రాంప్టన్ గ్రేవ్స్ నిన్న నేను 15 మినిట్స్ క్యాండిల్లో మీకు స్ట్రాటజీ ఇచ్చాను కదా, అందులో ఇది ఈ క్రాంప్టన్ గ్రేవ్స్ 15 మినిట్స్ లో ఇది ట్రయాంగిల్ స్ట్రాటజీ అంటారు. ఈ స్ట్రాటజీలో మనం ఆల్రెడీ డ్రా చేసుకున్నాము. కన్ఫ్యూజ్ లేకుండా మనకి 1 టైం, 2nd టైం, 3rd టైం 3 సార్లు అనేది బ్రేక్ అనేది వచ్చింది. 3 సార్లు తగిలింది కిందకి. సో కిందకి బ్రేక్ అవకాశం ఎంత ఉందో అలాగే వన్ టైం, 2nd టైం, 3rd టైం అలాగే పైకి బ్రేక్ అవకాశం కూడా సమానంగా ఉంది. సో ఎటు చూసుకున్నా కూడా ఎటు బ్రేక్ అయితే అటు మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఇచ్చినటువంటి కూడా సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఇవన్నీ కూడా, ఎందుకంటే బ్రేక్ అయితే అడ్డుకోలేవు, కానీ ఒకవేళ గ్యాప్ అప్ ఏదైనా ఛాన్స్ వచ్చి రెసిస్టెన్స్ కానీ వచ్చిందంటే రెసిస్టెన్స్ అడ్డుకునే అవకాశం ఉండే వాటి పాయింట్స్ ఇవి. టార్గెట్ వచ్చేసి ఈ లైన్ అనేది 318, 306 అంటే ఒక 12 రూపాయలు టార్గెట్ ఉంది. అవి ఆధార్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ మీరు చూసుకుంటే, అదే బ్రేక్ అయితే ఇంకా రాలేదు. సో బ్రేక్ కోసం మీరు వెయిట్ చేయాలి. బ్రేక్ అవ్వాలి, క్లోజ్ అవ్వాలి, తర్వాతే ఎంట్రీ అనేది తీసుకోవాలి. బ్రేక్ అయిన తర్వాత ఇది ఇక్కడికి ఇలా పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడికి క్లోజ్ అయింది కాబట్టి. ఈ క్లోజింగ్ తర్వాత ఇక్కడ ఎక్కడైతే పైన దీనిపైన ఒక క్యాండిల్ క్లోజ్ అయ్యి అంటే దీనిపైన బాగా గుర్తుపెట్టుకోండి, దీనిపైన కానీ ఈ లైన్స్ కింద కానీ బ్రేక్ అయిన తర్వాత ఈ విధంగా చూసుకోండి మీరు. ఈ విధంగా ఒక క్యాండిల్ ఈ విధంగానే ఏ విధంగానే సరే ఒక క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత దాని హైలో పైకైనా వెళ్తుంటే దాని పక్కన హై అనే బ్రేక్ అయితే అక్కడ మీ ఎంట్రీ అనేది తీసుకోవాలి. అంటే ఒకవేళ ఒక క్యాండిల్ అలా వచ్చి దాని క్లోజ్ అయిపోయిన తర్వాత దాని పక్కన క్యాండిల్ దీని హైని దాని పక్కన క్యాండిలే క్రాస్ చేస్తే మీ ఎంట్రీ అనేది ఇక్కడ అవ్వాలి. అలాగే డౌన్ సైడ్ ఒకవేళ డౌన్ సైడ్ గాన బ్రేక్ అయితే చూపిస్తున్నాను. డౌన్ సైడ్ ఒక క్యాండిల్తో వంకరగా ఉంది. డౌన్ సైడ్ ఒక క్యాండిల్ పడి దాని లో అని క్లోజ్ అయిపోయిన తర్వాత దాని పక్కన క్యాండిలే క్రాస్ చేస్తే మీరు ఏంటి అనేది ఇక్కడ తీసుకోవాలంటే సెల్ పరంగా తీసుకుంటారు. టార్గెట్ అయితే 12 రూపాయలు ఉంది. ఈ టిప్ని అందరూ చేయండి, లేదంటే ముందు చెక్ చేసుకోండి. మీరు మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎంటర్ అయిపోండి. మార్కెట్ స్ట్రాటజీలు ఫాలో అవ్వకుండా మామూలుగా చూసుకునే వాళ్ళు ఏంటంటే ఈ స్ట్రాటజీ చెక్ చూసుకోండి. 20వ తారీఖు అయిన దాన్ని బట్టి 23వ తారీఖు జనవరి 2024 ఈ ట్రేడ్ అనేది ఉంటుంది. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సపోర్ట్ ఇచ్చేదాన్ని బట్టి నేను మరిన్ని వీడియోలు, మరిన్ని స్ట్రాటజీస్, ఆప్షన్ సెల్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఎందుకంటే ఎవరైనా చివరికి తిరిగి అందరూ మార్కెట్లో ఉన్న అందరూ వెళ్ళాల్సింది ఆప్షన్ సెల్లోకే. ఆప్షన్ సెల్లోనే ఎక్కువ అమౌంట్, సేఫ్గా అమౌంట్ అనేది వస్తుంది. కానీ ఇవన్నీ కూడా స్టార్టింగ్ స్టేజ్ నుంచి మీరు నేర్చుకుంటూ పోతుంటూనే
మెల్లగా అనేది ఆప్షన్ సెల్ అనేది అర్థమవుతుంది. ఆప్షన్ సెల్ అనేది చాలా చాలా కాంప్లికేట్, అసలు అర్థం చేసుకునే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని నేర్చుకుంటూ ముందుకెళ్ళారంటే తర్వాత మీకు మేము చెప్పే ఆప్షన్ సెల్ అనేది స్ట్రాటజీస్ కూడా మీకు అర్థమవుతాయి. ఓకే అండి, జై హింద్, సపోర్ట్ చేయండి.